శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మోస్మి. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మీకు నిత్య సంజీవిని అగ్నిహోత్ర. జీవితంలో మానవ శరీరానికి ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ రోగాలన్నీ కూడా దూరం చేసే ఏకైక రక్షా కవచం అంటే అగ్నిహోత్ర. ప్రతి ఒక్కరూ చేసుకునేది మత భేదం లేకుండా, జాతి భేదం లేకుండా, వయసు భేదం లేకుండా చేసే ఏకైక కైంకర్యము అంటే ఈ అగ్నిహోత్ర. రోజుకి 10 నిమిషాలు ఉదయము సాయంత్రం రోజుకి 2 సార్లు చేసేయడం వలన, ఈ అగ్నిహోత్ర ఆచరించడం వలన మీ జీవితంలో బాల్యం నుంచి వయసు వృద్ధాప్యం వరకు చిన్న జ్వరం కూడా రాదు. అలాంటి అద్భుతమైన సంజీవిని అగ్నిహోత్ర. దీని చాలా సింపుల్. ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి, లేచి స్నానం చేసుకొని ఇలాంటిది కాపర్ అంటే రాగిది అగ్నికుండం చిన్నది చేపించుకోండి. అందులో అది ఒకటి, కాస్త ఆవు నెయ్యి, బియ్యము మరియు గోవుకి సంబంధించిన మన పిడకలు, గోవు పేడతో తయారు చేసిన పిడకలు, ఇవి ఇక్కడ చూపించాను నేను. అవి మాత్రం అంతే, వేరే ఇంకేం అవసరం లేదు. ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని ఇప్పుడు నేను చక్కగా చూపిస్తాను, అలా చేయాలి. దీనికి 2 మంత్రాలే ఉంటాయి. ఉదయం చేసేటప్పుడు అగ్నిహోత్ర అంటే ఆ అగ్నిని ఆవాహన చేసేటప్పుడు పరమేశ్వరుని, ఆ పరశువుని తెలుసుకొని మనం మధ్యలో ఆవు పిడకకి నిప్పు వెలిగిస్తాము. తర్వాత దానిపైన 2 ఆవు పిడకలు పెడతాము. తర్వాత ఆ బియ్యము నెయ్యి కలిపిన బియ్యంతో ఆహుతి, సూర్యాయ స్వాహ అని మరియు ప్రజాపతియే స్వాహ, ఈ 2 మంత్రాలు ఇంతే. మరియు సాయంత్రము అగ్నియే స్వాహ, ప్రజాపతియే స్వాహ, ఈ 2 మంత్రాలు. చూడండి, చాలా సింపుల్. సూర్యాయ స్వాహ, ప్రజాపతియే స్వాహ ఉదయం చేసేటప్పుడు, సాయంత్రము అగ్నియే స్వాహ మరియు ఈ ఒక ప్రజాపతియే స్వాహ. చూడండి, అగ్ని అనేది జీవితంలో మన ఏ దేవునికి పోల్చుకుంటే ఆ దేవునికి అందించేది, అందుకే అగ్నిహోత్ర అంటాం. ఏదైనా మనం వేసేటప్పుడు సూర్యాయ స్వాహ ఇదన్నమమ అంటాం. ఇదన్నమమ అంటే ఇది నాది కాదు, సర్వము సూర్యునిదే అని. అగ్ని స్వాహ అంటే ఇది అగ్నిది, ఇది నాది కాదు అని. చూడండి, ఇక్కడ అగ్ని అనేవాడు త్రిపాదహ అంటాం, అంటే 3 కాలాలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం. 1 అడుగు మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు 3 అడుగులు వేస్తూ ఉంటారు. సప్తజిహ్వా, 7 నాలుకలు ఉంటాయి, 7 లోకాలు మరియు మన 7 చక్రాలు జాగృత వ్యవస్థ చేసేది. అద్భుతమైనది, ఒక చాలా విశేషంగా మనకి వస్తూ ఉంటుంది. ఒక ఆరా ఎనర్జీ అంటూ ఉంటాము. ఆ ఆరా ఎనర్జీని మనకి అద్భుతంగా ఆ భగవంతుడు మనకి అందిస్తారు. సూర్య భగవంతుడు సాక్షాత్ కళ్ళకి ప్రతిరోజు మనకు కనబడే భగవంతుడు అంటే ఆ సూర్య భగవంతుడు. ఆ సూర్య భగవంతుని అనుగ్రహం మనపై ఉంటే ఎలాంటి రోగాలు రావు. దీనివల్ల క్యాన్సర్ దూరం అవుతుంది, హెచ్ఐవి దూరం అవుతుంది, స్కిన్ అలర్జీస్ దూరం అవుతాయి, కిడ్నీ ప్రాబ్లం దూరం అవుతుంది, లంగ్స్ క్యాన్సర్, శరీరంలో ఎలాంటి బీమారి అంటాం, ఎలాంటి పెద్ద రోగం ఉన్నా కూడా దాన్ని క్షణంలో దూరం చేసే ఏకైక ఉపాయం ఈ అగ్నిహోత్ర. సింపుల్. రోజు 10 నిమిషాలు మనం అగ్నిహోత్ర చేయడం వలన మన జీవితంలో సర్వరోగాలు దూరం అవుతాయి. ఎంతోమంది లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకొని నెలకి 30,000 40,000 ట్యాబ్లెట్స్ తింటున్నారు. రోజుకి 10 నిమిషాలు దీని ముందు టైం స్పెండ్ చేయండి, మార్నింగ్ ఈవినింగ్. చూడండి, 3 నెలల్లో మీరు సంపూర్ణ ఆరోగ్యం మీకు వస్తుంది. ట్యాబ్లెట్స్ తీసుకోండి, తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దాన్ని చేసుకుంటూ దీన్ని చేయడం వలన మీకు 100% మీకే కాదు, ఏ ఇంట్లో ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కరికే కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిది అవుతుంది. అంతేకాదు, ఈ పొగ నుంచి వాతావరణం శుద్ధి అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను హైదరాబాద్లో నా గెస్ట్ హౌస్లో నేను ఉన్నాను. రోజు ఇక్కడ చేస్తుండడం వల్ల ఈ ప్రకృతి ఎలా ఉంటుందని మీకు తెలుసు. మాళ్ళు, చిలుకలు, పక్షులు కూడా కనబడతలేదు. కానీ దాదాపు 1 సంవత్సరం నుంచి ఇక్కడ నేను చేయడం వలన మా ఇంటికి చుట్టుపక్కన పక్షులు అన్నీ ఉంటాయి. ఉదయం 5 గంటలకు పక్షులు ఇక్కడ మమ్మల్ని నిద్రలేపుతాయి. అంతేకాదు, సిటీలో ఎక్కడైనా ఇంటి చుట్టుపక్కన తేనెగూడులు చూసారా? అలాంటి తేనెగూడ నా గెస్ట్ హౌస్ ఆపోజిట్లోనే ఉంది. నేను దాన్ని చూపిస్తాను. అయితే అంత ప్రకృతిని శుద్ధి చేసే ఏకైకను
ఈ ఒక అగ్నిహోత్రం. అందువలన దయచేసి ప్రతి ఒక్కరూ అగ్నిహోత్రం ఆచరించండి. మనం సంపూర్ణమైన ఆరోగ్యవంతులు కావచ్చు. దాన్ని ఎలా ఆచరించాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రకృతి శుద్ధి అంటే చూడండి, మన చుట్టుపక్కల వాతావరణం శుద్ధి అవుతుంది. అంతేకాదు ఈ అగ్నిహోత్రం రోజు చేసిన ఆ బూడిదని మనం నీళ్ళకేసుకొని తాగితే అది ఒక ఔషధం. శరీరానికి లేపనం చేసుకొని వారానికి ఒకసారి స్నానం చేస్తే స్కిన్ అలర్జీ, సోరియాసిస్ పోతుంది. తర్వాత అదే బూడిదని మనము కుండల్లో ఎక్కడైనా ఫ్లవర్స్కి దానికి దీనికి వేస్తే యథేచ్ఛంగా పుష్పాలు పెరుగుతాయి. వ్యవసాయ భూమిలో వేస్తే వ్యవసాయం పెరుగుతుంది. వ్యవసాయం చేసే చోటు, గోవుల్ని పెంచే చోటు కూడా రోజుకి ఇలా ఒకసారి చేస్తుంటే గోవులకి ఎలాంటి రోగం రాదు. వ్యవసాయం చాలా ఎక్కువ శాతం పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం వ్యవసాయంలో 100 బస్తాలు లేదో కూరగాయలు ఇన్ని బస్తాలు వస్తాయంటే 1:70 అవుతాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత దాని అనుకూలం మీకే తెలుస్తుంది. పండు తింటే కానీ రుచి తెలియదు కదా. మీరొకసారి ఆచరించండి, దాని ప్రభావం మీరే పొందుతారు. ఇప్పుడు ఎలా చేయాలి అనే ఒక క్రియని నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు కావాల్సినది మొదటిగా ఈ ఒక తాడు పిడక. దీనికి ఇలాంటి కర్పూరము మరియు ఇలాంటిది ఏది లేపనం చేయకూడదు. అందువలన నెయ్యితో అద్దిన ఒక ఒత్తి పెట్టాను. దీన్ని నేను వెలిగిస్తున్నాను. చూడండి, దీన్ని వెలిగించాను. దీనికి ఎలాంటి మంత్రాలు, జాతి భేదభావాలు ఉండవు. ఇలా దీపంలా వెలిగించుకున్నాను. నా ఇష్టదేవత పరమేశ్వరుడు అనుకున్నాము. సాక్షాత్ పరమేశ్వరుని ధ్యానంతో అంటే ఓం నమ శివాయ అని ధ్యానం చేసి, లేదో మనలో ఉన్న అగ్నిని అంటే మనలో ఆత్మకారకుడు జ్యోతి స్వరూపుడైన ఆత్మకారకుడు పరమేశ్వరుని ధ్యానించి ఆవాహన చేసి ఏకాగ్రత అగ్నికుండలో పెట్టడం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఇక్కడ మీ ఇష్టదేవతలు ఎవరైనా మీరు తెలుసుకొని అగ్ని ప్రతిష్ఠ చేయొచ్చు. చూడండి, అగ్ని ప్రతిష్ఠ చేశాను అంటే సాక్షాత్ భగవంతు స్వరూపుడు, అగ్ని స్వరూపుడు నేను అక్కడ పెట్టాను. ఇక్కడ కర్పూరం కానీ ఇతర వస్తువులు ఏది వాడలేదు, ఎందుకంటే అది వాడకూడదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీన్ని మనం చేయాలి రోజు. ఇప్పుడు తాడపిడికల్ని నేను లోపల పేర్చుతాను. ఇప్పుడు ఈ పిడకల్ని అగ్ని ప్రతిష్ఠ చేశాను. దీనికి కూడా మనము నెయ్యి రాసి వేయచ్చు. ఇప్పుడు మూలమంత్రంతో మనము దీన్ని ఎన్నిసార్లన్నా కౌంట్ చేయొచ్చు. దాదాపు 7 సార్లు మనము సూర్యాయ స్వాహ అని వేస్తే సరిపోతుంది. కానీ మీరు చేసేటట్లయితే దాన్ని 108 సార్లు చేయొచ్చు. 7 సార్లు ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయుధ నమః అనుకొని చేసి తర్వాత మీరు దీని ముందు కూర్చొని అది వెలిగే వరకు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ ఒక వాసనని మరియు దాన్ని పీల్చుకొని అగ్ని అనాహుతిని ఫీల్ అవుతే చాలు. మీరు ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయుధ నమః, 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 ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయుధ నమః. చూడండి, తర్వాత నేను ఈ ఒక బియ్యం భారతదేశం అంతా యథేచ్ఛంగా ఏ ప్రదేశం వెళ్ళినా మనకి దొరికేది ఈ బియ్యం. అందుకే ఈ బియ్యంని మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. ఈ బియ్యాన్నే ఆహుతిగా భగవంతునికి సమర్పించవచ్చు.
सूर्याय स्वाहा सूर्याय नमः। ओम 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 सूर्याय स्वाहा ओम सूर्याय नमः। ओम सूर्याय स्वाहा सूर्याय नमः। ओम सूर्याय स्वाहा सूर्याय नमः। ओम सूर्याय स्वाहा ओम सूर्याय नमः। ओम सूर्याय स्वाहा सूर्याय नमः। ఇప్పుడు ఆ సూర్య భగవంతుని తెలుసుకొని నేను బియ్యం నెయ్యితో కలిపిన బియ్యాన్ని ఆహుతి ఇచ్చాను. మీరు అనుకున్నట్టు చాలా సామాగ్రి మనకు అవసరం లేదు, తర్వాత ఇవన్నీ మనకు అవసరం లేదు. నెయ్యితో కలిపిన బియ్యము, నెయ్యి కాస్త ఆవు పిడికలు, ఆవు పిడికలకి నెయ్యి రాసి అగ్ని ప్రతిష్ఠ చేసుకోండి. తర్వాత మనం ఇలా దీన్ని తీసుకొని 2 సార్లు, చాలా నేనైతే 7 సార్లు చెప్పాను, మీరు 2 సార్లు ఓం సూర్యాయ స్వాహ ఓం ప్రజాపతియే స్వాహ. చూడండి, ప్రజాపతి కదా బ్రహ్మ, ప్రజాపతియే స్వాహ అంతే. ఇలా చేసేసి దీన్ని పక్కన పెట్టేయడం. ఇప్పుడు తర్వాత దీని ముందు మనం కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. అదే బాగా కాలిపోతుంది, కాలిపోయే వరకు మనం ధ్యానం చేసుకుంటే చాలు. చూడండి, ఇలా పిడికలన్నీ కూడా మన ప్రకృతి లోపల నుంచి వచ్చే సువాసన, ఆ పొగ, అదే మనకి ఎనర్జీ, చాలా ఉపయుక్తమైనది. గోవు నుంచి వచ్చే ఆ పిడికలు అమృతానికి సమానం. అది కాల్చడం వల్ల ప్రకృతి శుద్ధి అవుతుంది. తర్వాత మీకు అందరికీ తెలుసు ఆర్గానిక్ అంటాం. ఆర్గానిక్ ఫుడ్స్ని అన్ని చోట్ల వాడతారు. ఆ ఆర్గానిక్ ఫుడ్స్కి ఎరువు అంటే ఈ గోవు నుంచి చేసిన పేడ మరియు బూడిద మాత్రం ఉపయోగిస్తారు, గోవుకి కాల్చిన బూడిద. తర్వాత మీరందరూ నాగా సాధువులు, అఘోర బాబాలు మీరు చూసే ఉంటారు. వాళ్ళు చితాభస్మ అంటాం. కొందరు చితాభస్మం రాసుకుంటే, కొందరు ఆవు పిడికని కాల్చేసి దాన్ని నుంచి వచ్చిన బూడిదని ఒళ్ళంతా రాసుకుంటారు. ఇది అగ్నిహోత్రం. ప్రతి ఒక్కరూ నిత్యము ఆచరించండి. అగ్నిహోత్రం వల్ల చాలా ఉపయోగం అవుతుంది. ఎన్నో రోగాలు దూరం చేస్తుంది. అద్భుతమైన ఔషధ గుణము ఇది. నిత్య సంజీవిని అగ్నిహోత్ర అని చెప్పచ్చు. మనకి శాంతి, సుఖము, సమృద్ధిని అందించే ఏకైక సూత్రం అగ్నిహోత్రం. అంతేకాదు, మీరు ఇలా చేసుకొని ప్రతిరోజు ఏదైనా అనుష్ఠానం చేస్తానంటే ఆ మంత్రాన్ని కూడా మనము ఈ అగ్నిలో ఆహుతి చేయొచ్చు. ఇప్పుడు మనకి మృత్యుంజయ మంత్రము అనుకుందాం. ఆ మృత్యుంజయ హోమాన్ని చేయాలన్నా కూడా మనమే ఇలా చేసుకోవచ్చు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాదు. ఓం మృత్యుంజయాయ స్వాహ మృత్యుంజయాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ స్వాహ. ఓం మృత్యుంజయాయ నమః. ఇలా మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించి మనం ఆహుతి చేయొచ్చు. తర్వాత మన ఇష్టదైవం ఏదైనా ఉంటే, ఇప్పుడు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు. మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాదు. ఓం లక్ష్మీనారాయణ తెలుసుకునే వాళ్ళ ధ్యానం కూడా చేయొచ్చు. తర్వాత ఉమామేశ్వర పరమేశ్వరుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాదు. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాదు. వాగ్దేవి చ విద్మహే సర్వసిద్ధి చ ధీమహి తన్నో సరస్వతి ప్రచోదయాదు. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర సరస్వతి, ఇలా మన ఇష్టదైవం ఏది ఉంటే ఆ హోమాన్ని చేసుకోవచ్చు. అలాగే నవగ్రహాలది చేసుకోవచ్చు. ఇది అగ్నిహోత్ర క్రియ. ఆఖరికి మనము అగ్నిహోత్రం మీద కూర్చొని అది సంపూర్ణంగా ఆ వేడి కాలే వరకు మనం ఇక్కడ కూర్చొని ఉంటే చాలు. ఇది ఒక విజ్ఞానం. అక్కడ ఆవు పిడికలతో అగ్ని ఉత్పత్తి అయ్యి, తర్వాత ఈ కాపర్ ఏదైతే ఉందో అది వేడి అయ్యి, దాని నుంచి దీని నుంచి వచ్చే ఒక వైజ్ఞానికంగా శాఖ అని ఏదైతే అంటామో హీటు, దానివల్ల మన శరీరం పైన ప్రభావం చూపించి ఆరా ఎనర్జీ అనేది ఉద్భవించి, ఆరా ఎనర్జీ అంటే రక్షణ కవచము అంటాం.
ఒక సూర్యునికి ఆరా ఎనర్జీ ఎలా ఉంటుందో అలా మనకి ఏర్పడుతుంది. ఆ రక్షణ కవచం మనపై ఉందంటే ఇమ్యూనిటీ పవర్ అంటాం. ఇమ్యూనిటీ పవర్ మనకి పెంచేసిందంటే మనకి ఎలాంటి రోగాలు రావు. దీనివల్ల సైనస్ ప్రాబ్లం కావచ్చు, మైగ్రేన్ హెడేక్ కావచ్చు, ఎలాంటి రోగమున్నా క్షణంలో దూరం చేసే అద్భుతమైన ఉపాయమే ఇది. ఎంతోమంది దీన్ని ఆచరించి వాళ్ళకు వచ్చే ఫిట్స్ కూడా దూరం చేసుకున్నారు. ఇలాంటివి ఎన్నెన్నో ఆధారాలు మా దగ్గర లక్షల మంది దీనికి చెప్పి చేయించిన ఆధారాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ అనుకూలమైన వారు పాటించండి. రోగగ్రస్తులైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు దీన్ని ఆచరిస్తే చాలా ఉపయుక్తమైనది. ఇక సెలవు మరి. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.